సమయమిదే పూజా సమయమిదే నాథుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాథుని గాంచు పూజా సమయమిదే గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే గుండె తలుపుల రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తెంచగా గుండె తలుపుల రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తెంచగా పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాథుని గాంచు పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాథుని గాంచు పూజా సమయమిదే క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాని family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Medium Vilangani Raju and Medium Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the successful nomination of new provincial and the councillors of the Sisters of St. Joseph of Ansi, Bhubaneswar province, and Holy Spirit anointing upon all the sisters of the province to choose the nominees. For the departed soul of Sister Cyril FCC, Vijayawada, to rest in peace. For God's blessings upon FCC Nirmala province, Vijayawada and provincial team for good vocation and perseverance in vocation,
and for the departed souls of sisters and parents, and for smooth construction of nursing college at Kamareddy, for good health of Arogyama and deliverance from all evil bondages, mass offered family members, for the departed souls of Imandi, Sanjeevi, Mariamma, Joji, Raju, mass offered by ఎన్ బాలరాజు అండ్ ఫ్యామిలీ. అదేవిధముగా ఈ యొక్క ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత అవసరతలను, మన యొక్క మనవులను ప్రభువునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలింపుము, నీ ఎదుట నుండి నన్ను గెంటివేయుకుము, నన్ను ఆదుకుని వాడవు నీవే, నా రక్షకుడువైన దేవా, నా చెయ్యి పట్టి నన్ను విడవకుండుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను, నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృప సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మాసిడానియాలోని దైవ సంఘములలో దేవుని కృప ఏమి వనర్చినది మీకు తెలియవలయనని మా అభిలాష. అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి, కానీ వారు మహానందమును పొందినవారై నిరుపేదలైనను గొప్పగా దానములొనర్చిరి. వారు ఇయ్యగలిగినదంతయు ఇయ్యగలిగిన దానికంటే అధికముగాను ఇచ్చిరని నేను దృఢముగా చెప్పగలను. పవిత్ర ప్రజలకు సాయమునర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతిమలాడుకొనిరి, పట్టుబట్టిరి. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొనిరి. తదనంతరము దైవ సంకల్పముచే మాకు కూడా తమను అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతుని ఈ పని కొనసాగింపుము అనియు, ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీ అందు పూర్తి చేయమనియు అర్థించి తిని, విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నిటను మీరు భాగ్యవంతులే. కనుకని ప్రేమపూర్వకమగు ఈ సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలయునని
మా అభిలాష. నేను మిమ్ములను ఆజ్ఞాపించుట లేదు, కానీ సాయమునర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసితాలతోను, తులసితాలతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 43వ వచనము నుండి 48వ వచనం వరకు. నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుము, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకర్లు సైతము అటులు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితము ఇట్లు చెయ్యటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే
మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము వినినటువంటి క్రీస్తు ప్రభు యొక్క పలుకులను ఎన్నోసార్లు మనం ఎంతోమంది సేవకుల ద్వారా విని ఉంటాం. అట్లాగే మనము కూడా చదువుకున్నప్పుడు ఈ బైబిల్ వచనాలను ఎన్నోసార్లు మనము ధ్యానం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ ప్రభు యొక్క మాటల ఉద్దేశం ఏమిటి అని మరి ఒక్కసారి ప్రభు మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఈరోజు మరి ఒక్కసారి సువిశేషం చదవడానికి మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. చూడండి, ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నారు, మీ శత్రువులను ప్రేమింపుమని. ఈ మాటలు పునీతుల జీవితాలలో నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. వారు జీవించిన విధానాన్ని బట్టి, వారు ప్రభువును అనుసరించడం బట్టి, ప్రభు ప్రేమను వారు పొందుకోవడం బట్టి, ప్రభువులో వారు నిలబడి ఉండడం బట్టి మనము వారి నుండి నేర్చుకోగలుగుతూ ఉన్నాం, చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునీత జాన్ పాల్ II గారి జీవితంలో, 2వ జాన్ పాల్ పోపు గారి జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. సెయింట్ పీటర్స్ స్క్వేర్ దగ్గర ఆయన నుంచుని ప్రసంగిస్తూ ఉన్నప్పుడు టర్కీ దేశానికి చెందినటువంటి ఒక యువకుడు పునీత జాన్ పాల్ 2వ పోపు గారిని ఆయన గన్తో కాల్చారు. 2 సార్లు కాల్చినప్పుడు ఆయనను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తరువాత ఈ యొక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారో ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకుని వెళ్ళి కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈ పునీతుడు, ఈ యొక్క జాన్ పాల్ II గారు ఆ వ్యక్తిని క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, తనను చంపడానికి ప్రయత్నం చేసినను ఆ వ్యక్తిని, ఆ శత్రువు అయినటువంటి ఆ వ్యక్తిని ఈయన ప్రేమించి, ఇదిగో దేవుని ప్రేమను ఆ బిడ్డ ఎడల చూపిస్తూ, ఆ ప్రభు నేర్పించినటువంటి క్షమాగుణము కలిగి శత్రువును సహితము ప్రేమిస్తూ ఆయనను క్షమించి వదిలిపెట్టండి అంటూ ఉన్నారు. 2వ వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి FCC కాన్వెంట్ సభ్యురాలైనటువంటి రాణి మరియా గారి జీవితంలో కూడా మనం వింటూ ఉన్నాం. ఒరిస్సా రాష్ట్రంలో తన యొక్క సేవలను అందిస్తున్న సమయంలో దుండగులు, శత్రువులు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఈ యొక్క రాణి మరియా గారిని కత్తితో పొడి చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఆమెను పొడిచి చంపేస్తూ ఉంటే ఆ వ్యక్తులను తీసుకుని వెళ్ళి ఇదిగో జైలులో ఉంచినప్పుడు ఆ యొక్క రాణి మరియా, పునీత రాణి మరియా గారి యొక్క స్నేహితులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, ప్రభుని ప్రేమను కనుగొనినటువంటి వారు, ప్రభు క్షమ కలిగినటువంటి వీరు, ఇదిగో ఎవరైతే ఆ రాణి మరియను చంపేసి ఉన్నారో ఆ వ్యక్తులను క్షమిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నిజముగా క్రీస్తును అనుసరించి జీవించే వారి జీవితంలో ప్రభు యొక్క కృప ఏ విధముగా శత్రువులను ప్రేమించే విధముగా చేస్తూ ఉన్నదో, అదే విధముగా మనకు తెలిసిన విధముగా గ్రహం సువార్ట్ స్టెయిన్ ఆస్ట్రేలియా దేశం నుండి మన యొక్క భారతదేశానికి వచ్చి ఒరిస్సా ప్రాంతంలో ఇదిగో ఆయన తన సేవలను అందిస్తూ ఉన్నారు. డాక్టర్గా ఆయన పనిచేస్తూ వారి భార్య గ్లాడెస్, 2 కొడుకులు, 1 కుమార్తె తిమోతి, ఫిలిప్, ఎస్తేర్, వీరు కూడా సేవ చేస్తూ ఉన్నారు. తండ్రి కుష్ఠరోగుల మధ్య పనిచేస్తూ ఉంటే ఈ యొక్క గ్లాడెస్ అను ఆమె యొక్క కూతురు ఎస్తేర్, వాళ్ళిద్దరూ కూడా ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఫిలిప్ పాటలు పాడుతూ, తిమోతి తన తండ్రి సేవలో సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వారు సేవ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో కొంతమంది మతోన్మాదులు వారు వస్తున్నటువంటి ఆ యొక్క కారుని పెట్రోల్ పోసి తగలపెట్టేస్తూ ఉన్నారు. ఈ తగలపెట్టేసేసి వారిని చంపేస్తూ ఉంటే ఆ కారులో ఉన్నటువంటి బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. నాన్న, మనం చనిపోతూ ఉన్నాము కదా, మరి మన అమ్మ చెల్లి పరిస్థితి ఏంటంటే దేవుడు వారిని చూసుకుంటారు అని ఆ తండ్రి సమాధానం పలుకుతూ ఉన్నాడంట. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ శత్రువులను పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు వీరిని ఏం చేయాలనుకుంటున్నారని ఆ యొక్క భార్య అయినటువంటి గ్లాడెస్ని అడిగినప్పుడు
ఆ స్త్రీ యొక్క సమాధానము ప్రభు క్షమించమని మనకు నేర్పించి ఉన్నారు కాబట్టి వారిని మేము క్షమిస్తూ ఉన్నామని ఆ యొక్క మతోన్మాదులు ఎవరైతే తమ యొక్క భర్తను చంపేసి ఉన్నారో వారిని క్షమిస్తూ ఉన్నారంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి వినినటువంటి సువిశేషము మనకు మన జీవితానికి ఎంత ఉదారతను చూపిస్తూ ఉన్నదో, మనం ఎలా జీవించాలో, ఎలాంటి గుణము కలిగి ఉండాలో, ప్రేమ క్షమ అనేటువంటి తత్వాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. ఈరోజు సేవకులైనటువంటి వారు మరణించి ఉన్నారు. వారు మరణిస్తే వారు కుటుంబ సభ్యులు క్షమిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో మనము చూద్దాం, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మన పొరుగు వారే కానీ, మన శత్రువులే కానీ, మనకు నచ్చనటువంటి వారు ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే వెంటనే మనము రియాక్ట్ అవుతాం. ప్రభు అంటూ ఉన్నారు, నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు అంటూ ఉంటే, మనమేమో మనల మీద తిరగబడిన వారికి ఇంకా 10 రెట్లుగా వారిని నాశనం చేయడానికి చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలను మనము ఒక నిర్ణయానికి తీసుకుని వద్దాం. ప్రభు ఈరోజు నాతో మాట్లాడినది, నీ శత్రువులను ప్రేమించుము అన్నాడు కదా. ఈ శత్రువులు ప్రేమించమనేది దేవుని వాక్యమేనా అంటే, ఈరోజు మన మధ్య తిరిగినటువంటి వారి జీవితాల్లో అదిగో ప్రభు యొక్క క్షమాగుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు మరణిస్తూ ఉన్నారు, క్షమిస్తూ ఉన్నారు. క్షమించడమే కాదు, హత్తుకుంటూ ఉన్నారు. వారి కుటుంబంలో ఒక సభ్యులుగా స్వీకరిస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి క్షమాగుణాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలి అని, అటువంటి మనస్సు మనకు రావాలి అని విశ్వాసంతో ప్రభు యొక్క కృపచేత నడిపించబడడానికి, ఆత్మీయ జీవితంలో గొప్ప విశ్వాసము కలిగి ప్రభుని యందు నిలకడగా ఉంటూ ఆ క్షమాగుణాన్ని మనం పొందుకునే భాగ్యాన్ని దయచేయాలని ఆ ప్రభువుని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర,
ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతతో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగియున్నను తనను తాను రిక్తును చేసుకుని సిలువ యందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఈ పవిత్ర సమయంలో విశ్వాసముతో ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారి కుటుంబములలో మరణించిన వారి ఆత్మలకు ప్రభువు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రభువు వారిని తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయాలని, కుటుంబములలో శాంతి సమాధానాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభు యొక్క శాంతిని దయచేయాలని, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను ప్రభు తన యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధమైనటువంటి గర్భాన్ని తెరచి తన యొక్క రక్తాన్ని ప్రోక్షించి మంచి గర్భఫలాన్ని అందించాలని ఈ దివ్య బలి పూజలో ఈ సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభువు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థన ద్వారా మన ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ప్రార్థించుకుందాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు.
పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభ యందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.